నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీలానే ఈరోజు వీడియోలో మన రెసిపీ సమ్మర్ హెల్దీ రెసిపీ అయిన వెనిలా బర్ఫీ అండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 200 గ్రాముల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అదే క్వాంటిటీలో నెయ్యిని కూడా 200 గ్రాముల వరకు తీసుకోవాలి. సమానంగా తీసుకోవాలండి. ఈ స్వీట్కి మనం ఇలా 200 గ్రాముల నెయ్యిని తీసుకుని మీరు ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటారో అందుకు సమానంగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి గంటతో మొత్తం కూడా కలిసేలా కలుపుకొని కొంచెం మెత్తగా ముద్ద అయ్యేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు కంప్లీట్గా నానపెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి రెసిపీని మీరు ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండ్ 3 ఇంగ్రీడియంట్స్తో మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఈలోగా మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని 3 రకాల పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా సర్వింగ్ ప్లేట్లోకి అరిటాకుని ఇలా పరుచుకొని, మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే పర్లేదండి, లేకపోతే ఇలా అరిటాకునైనా వేసుకొని అందులోకి డ్రై నట్స్ మొత్తం కూడా కలిపేసుకొని ఇలా యాడ్ చేయాలి. ఇలా చక్కగా పరుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత 200 గ్రాముల వరకు పంచదారని యాడ్ చేసుకోండి. అలాగే 150 ml వరకు వాటర్ని యాడ్ చేసి ఈ మొత్తం కూడా మనకు పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. పంచదార అనేది మనకి కొంచెం గట్టి తీగ పాకం వస్తే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి బాగా తెరులుతున్నప్పుడు మధ్యలో మనం ఒక ప్లేట్లోకి వాటర్ పోసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలండి. మీకు అలా కుదరకపోతే చేతితో అయినా కొంచెం పాకాన్ని ఇలా చేతితో కొంచెం తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా తీగలాగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలా ఆప్షన్ ఉంటే అలా చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం గట్టి తీగ పాకం వచ్చింది. ఇలా వెంటనే మనం ఈ పాలపొడి అనేది కలిపి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఉంది అంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా నెయ్యి అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వెనిలా బర్ఫీ వచ్చినట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఉండని ఒకసారి మనకు ఉండ అవుతుందా లేదనే చెక్ చేసుకొని ఈలోగా మనం సర్వింగ్ ప్లేట్లోకి ముద్దంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు మనం రెస్ట్ ఇవ్వాలి. ఇలా పైన అంతా కూడా చుట్టూ కూడా సర్దుకోవాలి. ఫ్లాట్గా అయ్యేంత వరకు వేడిగా ఉన్నప్పుడే సర్దుకోవాలండి. ఆరనివ్వకుండా ఇలా సర్దేసుకొని కంప్లీట్గా ఆరపెట్టుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కంప్లీట్గా ఆరిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఈ మొత్తాన్ని కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని నైఫ్తో మనం స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమేనండి. చాలా డెలిషియస్ రెసిపీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో రెడీ చేసే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ సమ్మర్లో చిన్నపిల్లలకైనా ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా ఎమ్మీగా ఉందండి. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ఇలా అరిటాకులోకి సర్వ్ చేసుకొని మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీని. స్వీట్ షాప్లో ఎలా అయితే వెనిలా బర్ఫీ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ మనకి ఇంట్లో వస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు.